కృష్ణుడు జ్ఞానయోగం బోధించినప్పుడు అర్జునునికి తలకాయకి ఎక్కలేదు, అది ఎక్కకపోవడం వల్ల తిరిగి కర్మయోగం బోధించాడు అంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో కృష్ణుని విషయంలో జరిగే విషయం కాదు. ఆయనకు తెలియకపోవడం ఏంది, జరిగేది తెలుసు, జరగబోయేది తెలుసు, జరుగుతాండేది తెలుసు. అన్ని తెలిసినటువంటి వానికి ఆ విషయంలో పొరపాటు పడతాడనేది లేదు. అర్జునునికి ఏది ఇవ్వాలో ఫస్ట్ ఆ డోసే ఇచ్చాడు. అదే ఆత్మానాత్మ వివేకం. ఆత్మ అనాత్మ, ఫస్ట్ నువ్వు అనాత్మవు కాదు ఆత్మవు అనే విషయంలో జ్ఞానయోగంలో సాంఖ్యంలో చాలా అద్భుతంగా చెప్పాడు భగవానుడు. క్లైబ్యం అస్మగమపార్థ నైతత్వయు ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తెక్వోత్తిష్ట పరంతప. ఓ అర్జున, నీవు పిరికితనమునకు లోను కావద్దు, ఇది నీకు ఉచితం కాదు. ఓ పరంతప, క్షుద్రమైన హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకు సిద్ధము కమ్ము. ఫస్ట్ డోస్ ఆయనకి ఎక్కిలా, ఇంజక్షన్ ఎక్కితేనే తెలీదు. ఇది ఓ అర్జున, నీవు పిరికితనమునకు లోను కావద్దు, ఇది నీకు ఉచితము కాదు, నీకు సంబంధించింది కాదు. పిరికితనం అనేది నీకు రాకూడదు, రాలే ఇంతవరకు, ఇప్పుడు వచ్చింది.